సరే సరే ఓకేనా పెద్ద కట్టలానే 10,000 ఇచ్చిండే 2,000 వడ్డీ కడుతున్నాడు 15 ఏళ్ళు వడ్డీ పని మాకు రేట్ ఇప్పుడుండే ధరకి ఇప్పుడుండే టమాటో పండ్లకి ధర మధ్య ధర కరిపేయాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు పండిన టమాటోకి ఇప్పుడు పండినాయి సార్. చాలా పండించినాం. చాలా చిన్న టమాటో పండ్లు ఇంత ధర ఉన్నాయి సార్. టమాటో పండ్లు వేసుకున్నాం సార్. తోటలో వేసుకున్నాం సార్. తోటలో టమాటో పండ్లు వేసుకొని ఇంతమంది రైతులు మా వెనకే ఉండి మేము ఈ టమాటో పండ్లు పండించి మాకు 30 రూపాయలు బాక్స్ పోతే ఏం గిట్టుబాటు అవుతుంది సార్ చెప్పండి మీరే. మొత్తం 30 రూపాయలు బాక్స్ పోతుంది సార్. కూలి 400 రూపాయలు కూలి మంచిగా పెట్టాలి సార్. మేము ఒక్క కూలి మంచికి వచ్చేసి 400. మా టమాటో పండించి ఇంత పెద్ద సైజు టమాటో పడుతున్నాం సార్. ఆటో ఛార్జీకి 30 రూపాయలు మా గురించి వచ్చేటికి సార్. ఒక బాక్స్ 30 రూపాయలు. మేము ఇటు పోయి మాకేం సార్ ఏం బాధ ఏమి 30 రూపాయలు సార్. ఆటో పిల్లని పిల్లంపిస్తాను 30 రూపాయలు. కిలో ఎంత పడుతున్న విషయం చెప్పాము. జరుగుతున్నది 25 కేజీల బాక్స్ వచ్చేసి కిలో 8 రూపాయలు పడడం జరుగుతున్నది. 10 పైసలు పడడం జరుగుతున్నది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో మార్కెట్ టమోటా వేసుకోవడం జరుగుతున్నది. రైతులు 25 కేజీల బాక్స్ వచ్చేసి 80 పైసలు పడడం జరుగుతున్నది. ఈ టమోటా గిట్టుబాటు ధర లేక మార్కెట్లో నుండి బయటకు రావడం జరుగుతున్నది. రైతులు వచ్చేసి రోడ్డు పడడం జరుగుతున్నది. ఈ సీఎం వచ్చేసి చంద్రబాబు నాయుడు పత్తికొండ కేఈ శ్యాంబాబు కానీ ఈ రేట్లు పెంచాలని మేము ఆందోళన చేయడం జరుగుతున్నది. గిట్టుబాటు ధర లేక కూలి మంచి వచ్చేసి 400 పెట్టడం జరుగుతున్నది. అసలుకి బాధలు కారణంగా పడుతున్నది. వచ్చేసి 40 ఆటో బాడికి రావడం 30 రూపాయలు 40 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఆటో వాళ్ళు. మేము రైతులు ముందులు కొట్టి ఎద్దులు బాడిగలు ఇచ్చేసి మేము చాలా బాధాకరంగా చేయడం వచ్చేసి ముందాగడం జరుగుతున్నది. ఈ పత్తికొండ మండలంలో వచ్చేసి ఎప్పటికి కూడా ఇంతకుముందు జ్యూస్ బ్యాటరీలు పెట్టడం అన్నారు కానీ మిమ్మల్ని అదే నమ్మి వేసినాం కానీ ఓట్లు గెలిపించుకుంటున్నాం కానీ అసలుకి శ్వాసం పెట్టడమే లేదు ఈ పత్తికొండ మండలానికి. అసలుకి రైతులు ఇంతవరకే కర్నూలు జిల్లా ఎటువంటిదని మేము నమ్ముకొని ఉన్నాం. ఈ పత్తికొండ మండలం ఎట్లా డెవలప్మెంట్ చేయాలని రైతులు కూడా మనసులో పడింది. ఈ జ్యూస్ బ్యాటరీ పెడతారని టమోటా రైతులు పెంచుకోవాలని టమోటా పెంచుతూనే ఉండారు, పెట్టుకోవడం జరుగుతుంది రైతులు. అయినా ఈ రేట్లు లేక ఆందోళన చేసుకొని పత్తికొండ మండలంలో రోడ్డు పడడం జరగడం ధర్నా కూర్చున్నాము. ఈసారైనా పెంచి డెవలప్మెంట్ చేయాలని ఈసారి నమ్ముకోవడం జరుగుతుంది. దయచేసి చెప్తున్నాను.